విలి అంటున్నాడు. కాఫీ టైం. Hey, what's up guys, welcome back to the channel. Guys, ఇవాళ ఎక్కడికంటే we're going to ఒక చిన్న షార్ట్ రైడ్ అనమాట. నా ఫ్రెండ్స్ ఫ్రమ్ లాస్ట్ 15 minutes నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇవాళ బైక్స్ ఏవేవంటే ఆడికి పోయినాక చూడండి. Look at here, Ducati and Street Triple. Hi bro. Hi. Santosh. Here is Street Triple and bro the Ducati naked. ఎక్కడికి పోతున్నామో కూడా కరెక్ట్గా ప్లేస్ డిసైడ్ చేసుకోలేదు. కాఫీ ప్లేస్కి పోయిన తర్వాత డిసైడ్ చేస్తాం అన్నమాట. బ్రోడి నా దాంట్లో 120 చూపిస్తుంది రేంజ్, కానీ అది అమ్మ 120 చూపిస్తుంది కానీ ఒక 80-90 ఇస్తుంది. ఏమైనా ఫ్యూల్ బంక్ కనిపిస్తే ఆగాలి కంపల్సరీ, లేదంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ మనం సిటీ బయటకి ఎక్కువ దాటమేమో నాకు తెలిసి, ఈజీగా దొరికిపోతుంది ఫ్యూల్. బ్రో ఆడ పోసుకునేడుతుండే బ్రో, అక్కడ ఆగి ఉండే కదా పోసుకునేడుతుండే. ముందు చూద్దాం. మనోడు జాకెట్ లేదు ఏం లేదు, అట్లనే కొట్టేస్తుండే ఖాళీ. అంటే మనోడు రీసెంట్గా కొన్నాడంట. దాన్ని కూడా ఎగ్జాస్ట్ చేయాలి యాక్చువల్లీ. రషిలన్న గోయింగ్ సమ్వేర్. రషిలన్న ఎవ్రీ వీకెండ్ నార్మల్గా ఉండడు. అది ఎంత లౌడ్ ఉంది చూసినారా. నేను చూసి షాక్ అయిన ఒక సెకండ్ రషిలన్న కనిపించగానే.
రషీల్ అన్ననేమో మొత్తం ప్రో రైడర్ రషీల్ అన్న. ఎందుకంటే ట్రాక్లో పోతాడు, అన్నకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ బైక్ కొనేటప్పుడు కూడా ఫస్ట్ అన్నకే అడిగిన, అన్న ఇది తీసుకోవచ్చా ఈ బైక్ అని చెప్పేసి. అన్న ఫస్ట్ అన్నమాట ఏంది తెలుసా, సంతోష్ డోంట్ గెట్ ఒకటేసారి అంటే నీకు స్పోర్ట్స్ బైక్స్ నడిపించే అలవాటు ఉందా అని అడిగిండు. అన్న అంతా లేదన్న అంటే, డైరెక్ట్ లీటర్ క్లాస్ ఇంజన్ చూస్ చేసుకోవడం కరెక్ట్ కాదు, యూ కాంట్ కంట్రోల్ ఆ పవర్, ఎందుకంటే చాలా పవర్ ఉంటుంది లీటర్ క్లాస్ ఇంజన్ అని చెప్పిండు. నేను అన్న చెప్పిన తర్వాత కూడా ఏమవుతుందని చెప్పేసి డైరెక్ట్ నేను S1000 చూస్ చేసుకున్నా. దాని తర్వాత ఏమైందంటే లిటరల్లీ చెప్తున్నా కదా, ఫస్ట్ డే నేను రైడ్ చేసిన తర్వాత బైక్ ఆపి దిగిన తర్వాత మొత్తం లిటరల్లీ నా హ్యాండ్స్ మొత్తం షేక్ అవుతుండే, లెగ్స్ అండ్ హ్యాండ్స్ మొత్తం షవరింగ్ అవుతుండే. నాకు అర్థం కాలేదు, అప్పుడు అర్థమైంది అమ్మ పవర్ అంటే ఏందో అప్పుడు అర్థమైంది. దీని పవర్కి నేను స్టార్టింగ్లో అండ్ ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కొంచెం తగ్గింది. స్టార్టింగ్లో అయితే నేను జస్ట్ ఇట్లా ఒక సెకండ్ స్పీడ్గా థ్రాటల్ ఇచ్చిన అనుకో, థ్రాటల్ ఇస్తే ఒక సెకండ్ మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది, కళ్ళకి ఏం కనిపించదు ముంగట ఒక సెకండ్. అప్పుడు అర్థమైంది పవర్ అంటే ఏందో. ఐ డోంట్ నో రషీల్ అని ఎడిపోతున్నా, నాకు తెలియదు. కానీ సడన్గా సర్ప్రైజ్ ఇచ్చిన్నాడు రషీల్ అన్న ఇంకా నుంచి కనిపించి. అన్న హ్యావ్ S1000 RR, R1 అండ్ ZX6R అండ్ ఇంకేవేవో ఉన్నాయి అన్న దగ్గర, ఒక 5-6 బైక్స్ ఉన్నాయి అనమాట. ఈ రూట్లోనే వేరేది ఏదైనా చూద్దాం, అవి క్లోజ్ ఉన్నాయి. రషీల్ అన్న ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నువ్వు ఏదైనా 600cc పో, దాని తర్వాత 1000cc జంప్గా అన్నాడు. మనం తెలుసు కదా మనకి దూలు ఎక్కువ. యాక్చువల్లీ నాకు ZX6R అంటే కూడా చాలా ఇష్టం, మస్తు ఉంటుంది ZX6R. నాకు ఒకటి ఏంటంటే బ్యాక్ స్టెప్ ఎందుకు వేసిన అంటే, ZX6Rకి క్విక్ షిఫ్టర్ ఉండదు. నేను రీసెంట్గా నా ఒక ఫ్రెండ్ నడిపించిన అనమాట. నాకు లిటరల్ చెప్తున్నా, దీని పవర్ చూసిన తర్వాత దాని పవర్ నథింగ్ దీని ముందు. నేను ఈ జాకెట్ ఫస్ట్ టైం వేసుకున్నా, ఇది మా అన్నది. మా అన్న ఒక 6-7 years బ్యాక్ కొన్నాడు ఇది. ఇంటర్సెప్టర్ తీసుకున్నప్పుడు, ఇంటర్సెప్టర్ కాదనుకుంటా, మా దగ్గర క్లాసిక్ ఉన్నప్పుడే అన్న కొన్నాడు ఇది జాకెట్. నేను ఇప్పుడు వేసుకుంటున్నది. అన్న నాకు తెలిసి ఒకసారి వేసుకున్నాను అనుకుంటా, ఒక్కసారి 2 సార్లు వేసుకున్నాడు అంతే. మళ్ళీ నేను ఇప్పుడు వేసుకున్న జాకెట్. వెళ్ళి అంటున్నాడు, అరే దారి లేదురా బాబు, బాయ్.
Just coffee break done. We're going to Jubilee Hills breakfast చేయడానికి జూబ్లీ హిల్స్ వెళ్ళి దాని తర్వాత ప్యాకప్. బ్రో ఇంతకుముందు నా బైక్ పైన హెల్మెట్ పెట్టిండు, కింద పడ్డది పాపం. నాకు హెల్మెట్ కింద పడితే నా హార్ట్ బ్రేక్ అవుతుంది లిటరల్లీ. నాకు దీని మీద సైడ్ మిర్రర్లో కనిపించాలంటే అంటే ఇది కొంచెం వైబ్రేట్ అవుతుంది కదా. సైడ్ మిర్రర్స్ కరెక్ట్గా కనిపించాలంటే ఐ హ్యావ్ టు హోల్డ్ క్లచ్ పట్టుకుంటేనే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అరే అమ్మ రాంగ్ రూట్లో వస్తున్నాయి కదా భయ్. బ్రో దానికి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉన్నట్టుంది. టైర్ మొత్తం కొంచెం ఇట్లా తిరిగిపోతుంది అనమాట. మన దగ్గర ట్రైంప్లో ఎక్కువ సోల్డ్ అయ్యేది స్ట్రీట్ ట్రిపులే. యాక్చువల్లీ మనం ప్లాన్ ఎక్కడికి ఉండంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉండే. ఈ స్ట్రీట్ ట్రిపుల్ బ్రో ఉన్నాడు కదా, ఆ బ్రోకి కొంచెం ఎక్కడికి వెళ్ళాలంట, అందుకోసం ప్లాన్ క్యాన్సిల్ అయింది. మన దగ్గర ఈ రోడ్ కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా.
Hey guys, just breakfast done. ఇప్పుడు విల్ గో టు హోమ్. బాయ్. Lotus. See you on next vlog. నేను ఇంటికి వచ్చేసిన ఆల్మోస్ట్. నేను vlog ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. Do like and subscribe to our channel. Thanks for watching.